ఎందుకని కొంతమంది ఫిల్మ్ మేకర్స్ హిందూయిజాన్ని తమకు తెలిసి తెలియని పరిజ్ఞానంతో బ్యాడ్ వేలో చూపిస్తారో నాకు అర్థం కాదు. హిందుత్వం అనేది నువ్వు నేను పుట్టక ముందే కొన్ని వేల సంవత్సరాల నుండి వస్తున్నటువంటి ఒక సనాతన ధర్మం. మనుషులు ఆశాజీవులు. వాళ్ళకున్న భయాలను వాడుకొని ఆశ చూపిస్తే వాళ్ళు దేన్నైనా నమ్ముతారు. ఇలాంటి తప్పులు తమ స్వలాభాల కోసం కొంతమంది మనుషులు చేస్తారు, కానీ ధర్మం చెయ్యదు. మనుషులు చేసిన తప్పులను ధర్మానికి ఆపాదించడం తప్పు, అవివేకం. కొత్తపల్లిలో ఒకప్పుడు పరుచూరి ప్రవీణ కేర్ ఆఫ్ కంచరపాలెం మూవీ ప్రొడ్యూసర్, ఈ సినిమాకి డైరెక్టర్. ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే, మనుషుల్లో ఉన్న కొంతమంది తమ స్వార్థం కోసం ఒక దేవుణ్ణి సృష్టించి మనుషుల్ని వెర్రి వెధవల్ని చేస్తూ ఉంటారు. దేవుడు అనేవాడు లేడు, ఒకవేళ నమ్మితే మీరు మూర్ఖులు అని వ్యంగ్యంగా ఈ సినిమాలో చెప్పారు. ఎంత వ్యంగ్యం అంటే, అప్పన్న అనే ఒక చాలా రాక్షసత్వంతో కూడుకున్నటువంటి ఒక వెడ్డీ వ్యాపారి ఉంటాడు. ఆ అప్పన్న చచ్చిపోతాడు. వాడికి ఒక మోటార్ సైకిల్ ఉంటుంది. చనిపోయిన అప్పన్న దేవుడిగా మారి తన మోటార్ సైకిల్లో ఉన్నాడు అని చెప్పి కొంతమంది మనుషులు ప్రజలని తమ స్వార్థం కోసం నమ్మిస్తారు. ప్రజలందరూ కూడా అప్పన్న స్వామి వెలిశాడు, అప్పన్న స్వామి వెలిశాడు అంటూ కూడా గుడ్డిగా దేవుణ్ణి నమ్మడం ప్రారంభిస్తారు. హీరో హీరోయిన్ని ప్రేమిస్తాడు. హీరోయిన్ వాళ్ళ తాత, నువ్వు నా మనవరాల్ని పెళ్లి చేసుకోవాలి అంటే కనుక కొత్తగా వెలిసిన అప్పన్న స్వామి దేవుడు కాదు అని ప్రజల నుంచి నిరూపిస్తే నా మనవరాలు నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పి చెప్తాడు. దానితో హీరో చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. హీరో ప్రయత్నం చేసిన ప్రతిసారి కూడా ప్రజలలో దేవుడి మీద నమ్మకం బాగా పెరిగిపోతూ ఉంటుంది. చివరికి హీరో దేవుణ్ణి సృష్టించడం చాలా ఈజీ, కానీ దేవుడు లేడు అని నిరూపించడం చాలా కష్టం అని ఒక నిర్ణయానికి వచ్చేస్తాడు. ఒకవేళ దేవుడు లేడు అని నిరూపించినా అప్పటికే దేవుడి యొక్క మూర్ఖత్వంలో మునిగిపోయినటువంటి మూర్ఖపు ప్రజలు నిరూపించిన వాడిని తమ అతివాదంతో చంపడానికి కూడా వెనకాడరు అనే ఒక సందేశంతో ఈ సినిమా కథని ఎండ్ చేస్తుంది దర్శకురాలు. నేనేమంటానంటే, మూర్ఖత్వం ఎప్పటికీ నమ్మకం కాదు. యాజ్ ఏ ఫిల్మ్ మేకర్గా మీరు ప్రజలని విజ్ఞానులు చెయ్యాలి, అంతేగాని హిందూ దేవుళ్ళని నమ్మే వాళ్ళందరూ కూడా మూర్ఖులు, వాళ్ళకి చెప్తే అర్థం కాదు, అతివాదులు అని ముద్ర వేసి వదిలేయకూడదు. నేనేమంటానంటే, మీ ప్రతాపాన్ని ఎందుకని కేవలం హిందుత్వం, హిందువుల మీదే చూపిస్తున్నారు? మీకు దమ్ముంటే ఇస్లాంలో ఉన్న అతివాదం మీద కూడా ఒక సినిమా తీయండి, క్రైస్తవంలో ఉన్న అతివాదం మీద కూడా ఒక సినిమా తీయండి. తీయగలరా? ఆ దమ్ముందా మీకు? కేవలం మీకు హిందువులంటే చులకన, వాళ్ళ నమ్మకాలని మూర్ఖత్వాన్ని చూపిస్తే మనం తెలివైన వాళ్ళని అయిపోతామని అనుకుంటున్నారు, అంతేనా? మళ్ళీ చెప్తున్నాను, మీ తెలివిని ప్రజలను విజ్ఞానులు చేయడానికి ఉపయోగించండి, అంతేగాని వాళ్ళని మూర్ఖులు అని ముద్ర వేసి వదిలేయడానికి ఉపయోగించవద్దు. హిందూ మతంలోనే కాదు, ప్రతి మతంలోనూ కూడా కొంతమంది వెధవలు ఉంటారు. ఒక డేరా బాబా, ఒక నిత్యానంద, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇలాంటి వాళ్ళ నుంచి ధర్మాన్ని వేరు చేయాలి, అంతేగాని ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ధర్మాన్ని తప్పుగా చూపించకూడదు. ఇక సినిమా విషయానికి వస్తే, సినిమా లెంగ్త్ 2 hours 5 minutes ఉంటుంది. వీళ్ళ దగ్గర కనీసం 1 hour సినిమా కథ కూడా లేదు. కథకి ఏమాత్రం అవసరం లేని చెత్తంతా పెట్టి 2 hours లాగాడు సినిమాని. ఇంకా ఈ సినిమా డైరెక్టర్ పరుచూరి ప్రవీణ, అమెరికన్ ఎన్ఆర్ఐ, చాలా చదువుకున్నటువంటి అమ్మాయి. కానీ కొన్ని డిసిషన్స్ ఎంత గలీజ్గా ఉన్నాయంటే, ఈ సినిమాలో ఒక నల్లటి అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయిని సినిమా అంతా కూడా నల్లది, కర్రిది అని రేసిజంతో సినిమా అంతా చూపించారు. అది చాలదు అన్నట్టు ఆ అమ్మాయి నేచర్ కాల్స్ కోసం తోటలోకి వెళ్తుంది. నేచర్ కాల్స్ అంటే అర్థం చేసుకోండి ఇంకా దేనికోసం వెళ్ళింది అన్నది. అక్కడ కూర్చుంటుంది. కూర్చుంటే హీరో పక్కన చెట్టు నుంచి వచ్చి పలకరిస్తాడు. ఎంత దరిద్రంగా! ఒక అమ్మాయి తోటలోకి వెళ్ళి తన నేచర్ కాల్స్ కోసం కూర్చుంటే హీరో వచ్చి పలకరించడం ఎంత గలీజ్ తోటది! చిరాగ్గా లేదు అసలు అమ్మాయితో. పైగా ఇది 2025 అండి. ఇండియా చాలా మారిపోయింది. మీరు అమెరికాలో ఉండి తెలియట్లేదు. ఈ పల్లెటూరులో ఇదివరకట్లా లేదు. అమ్మాయిలు కూడా బాత్రూంలోనే వాష్రూమ్కి వెళ్తున్నారు, తోటల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి లేదు. ఇది తీసింది ఒక మేల్ డైరెక్టర్ కాదు, ఒక ఫిమేల్ డైరెక్టర్. ఫిమేల్ ఆస్పెక్ట్ తెలిసినటువంటి, బాగా చదువుకున్న ఒక అమెరికన్ ఎన్ఆర్ఐ ఈ సినిమా తీసింది. ఇలాంటి సీను ఒక అమెరికన్ ఎన్ఆర్ఐ తీసింది. ఇది చాలదన్నట్టు ఒక ఐటెం సాంగ్ ఉంటుంది ఈ సినిమాలో. ఆ ఐటెం సాంగ్లో ఉన్న స్టెప్స్ ఎంత డబల్ మీనింగ్ వల్గర్గా ఉంటాయంటే, ఎవడైనా మేల్ తీసినా సరే చాలా చిరాకు అనిపిస్తుంది. ఒక లేడీ ఎంత వల్గర్ స్టెప్స్ని అప్రూవ్ చేసిందంటే చాలా లో స్టాండర్డ్స్ ఆఫ్ డైరెక్షన్ ఇది. డైరెక్టర్గా ఆవిడికి అస్సలు కన్విక్షన్ లేదండి. చెప్పాల్సిన పాయింట్ని డైరెక్ట్గా చెప్పకుండా చుట్టూ తిరిగి చెప్పడం వల్ల బాగా లాగ్ అయిపోయి
ప్రొసీడింగ్స్ అస్సలు ఎగ్జైటింగ్గా లేవు. ఇంకా టెక్నికాలిటీస్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బ్యాడ్గా ఉన్నాయండి టెక్నికాలిటీస్. ఈ సినిమా మొత్తం కొండ ప్రాంతంలోనే తీశారు. ఎటు చూసినా సరే కొండలు, సెలయేళ్ళు, పచ్చిక బయళ్ళు, అంతా పచ్చదనమే ఉంటుంది. మనం ఒక 10,000 రూపాయల ఫోన్లో ఒక చెట్టు దగ్గర మనం ఫోటో తీసినా సరే చాలా గ్రీనిష్గా చాలా అందంగా వస్తుంది. అటువంటిది ఈ సినిమాలో ఇమేజ్ చాలా అంటే చాలా బ్యాడ్గా ఉంది. చాలా బ్యాడ్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాలో. ఇంకా మ్యూజిక్ అయితే నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. సాంగ్స్ కానీ బీజిఎమ్స్ కానీ నాకు అస్సలు గుర్తు కూడా లేవు, వర్కౌట్ అవ్వలేదు నాకు అస్సలు. ఇంకా ఎడిటింగ్ విషయానికి వస్తే కట్లు అబ్రప్ట్గా కట్ అయిపోతుంటుంది. కనీసం ఒక సీనరీ, ఒక కొండ ప్రాంతాన్ని, ఒక చెట్టునో చూపించినా సరే మనకు ఒక స్మూత్ కట్ అయినట్టు భావన కలుగుతుంది. అబ్రప్ట్గా అంటే ఎడిటింగ్ తెలియని వాళ్ళు కట్ చేస్తే ఎలా కట్ అవుతుంది, అలా అబ్రప్ట్గా కట్ అయిపోతుంది ఎడిటింగ్. ఇంకా ఈ సినిమాలో క్యాస్టింగ్ కూడా మెయిన్ క్యాస్టింగ్గా ఎవరెవరైతే చేశారో హీరో, హీరోయిన్, వీళ్ళ క్యాస్టింగ్ కూడా అస్సలు సెట్ అవ్వలేదు. హీరో క్యారెక్టర్ అయితే ఒక కొండ ప్రాంతంలో ఒక పల్లెటూరులో జరుగుతున్నప్పుడు అక్కడ వ్యక్తిలాగా హీరో కనిపించాలి. అతను ఫెయిర్నెస్ కానీ, అతని హెయిర్ స్టైల్ కానీ, అతని లుక్ కానీ ఒక మోడల్ లాగా ఉన్నాడు. అతను ఒక అర్బన్ లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తున్న వ్యక్తిలాగా అతను కనిపిస్తున్నాడు. మనం ఎలా ఫీల్ అవుతాం అతను ఒక విలేజర్ అని చెప్తే. కానీ కొంతవరకు అతను ఎఫర్ట్ పెట్టే ప్రయత్నం చేశాడు, కానీ అతని యాక్టింగ్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా హీరోయిన్ అయితే అస్సలు చెప్పక్కర్లేదు, ఆ క్యారెక్టర్కి అస్సలు సెట్ అవ్వలేదు అమ్మాయి. ఇంకా ఇందులో కొంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి నాగమణి అనే ఒక పల్లెటూరు క్యారెక్టర్ని డైరెక్టర్ ప్రవీణ గారే వేశారు. అవసరమా ఆవిడికి? ఈ సినిమాలో చాలామందికి మ్యాక్సిమం అందరి క్యారెక్టర్లకి కూడా లైవ్ డబ్బింగ్ రికార్డింగ్ చేశారు. వాళ్ళ ఆడియో లైవ్లో రికార్డ్ అవుతుంది వీడియోతో పాటు. అలాంటిది కేవలం పరుచూరి ప్రవీణ గారికి మాత్రమే వేరే వాళ్ళతో డబ్బింగ్ చెప్పించారు. ఎందుకు? ఆవిడకి తెలుగు సరిగ్గా మాట్లాడడం చేత కాదు, ఆ స్లాంగ్ తెలిసిపోతుంది మనకి, ఆవిడకి తెలుగు సరిగ్గా రాదు అని. అసలు మెయిన్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే వీళ్ళ దగ్గర బడ్జెట్ లేదండి. బడ్జెట్ లేకపోవడం వల్ల వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా సరే 1.5 కోటిన్నర 2 కోట్లు ఎంతో అనుకున్నారు, ఆ బడ్జెట్లోనే సినిమా తీసేయాలని అనుకున్నారు వీళ్ళు. తద్వారా ఏం చేశారు, వాళ్ళ యొక్క బడ్జెట్కి ఎవరు దొరికితే వాళ్ళు తీసుకొచ్చేశారు. ఎక్కడైతే సెకండ్ టైర్ అంటే కాస్త కొంచెం ఇంపార్టెంట్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరినీ కూడా తెలుగు సినిమాల్లో చాలా కాలంగా మనం చూస్తున్నటువంటి జూనియర్ ఆర్టిస్టులు తీసుకొచ్చి పెట్టేశారు. జూనియర్ ఆర్టిస్టులు పర్ఫార్మెన్స్ ఏం చేస్తారు, వాళ్ళకు వచ్చిందే చేస్తారు, అలాగే ఉంటుంది వాళ్ళ పర్ఫార్మెన్స్. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా చాలా బ్యాడ్గా ఉంటాయండి. సినిమాలో జనం కనిపించారు ఎక్కడా కూడా. మనకి సెట్లు అదే ఆ ప్రొడక్షన్ మనకి ఏదైతే చూస్తున్నాం విజువల్ కానీ ఆ జనాలు కానీ ఏమీ కనిపించవు, చాలా బ్యాడ్గా ఉంటుంది ప్రొడక్షన్ వాల్యూస్. లైవ్ డబ్బింగ్కి స్టూడియో డబ్బింగ్కి ఒక మెయిన్ డిఫరెన్స్ నేను చెప్తాను. నేను కూడా లైవ్గా ఆడియో రికార్డ్ చేయడానికి ఆడియో డబ్బింగ్కి నేను బాగా ఎంకరేజ్ చేస్తాను. ఎందుకంటే ఆర్టిస్టులు లైవ్లో చేసే పర్ఫార్మెన్స్ డబ్బింగ్ స్టూడియోలో రాదు, అది నేను 100% నమ్ముతాను. కానీ ఇది ఎవరికి వర్తిస్తుంది, మంచి టాలెంట్ ఉండి కామన్ సెన్స్ ఉన్నటువంటి ఆర్టిస్టులకే వర్తిస్తుంది. ఓకే, జూనియర్ ఆర్టిస్టులకి పెద్దగా పర్ఫార్మెన్స్ రాని వాళ్ళకి ఇది వర్తించదు. ఈ సినిమాలో ఏంటి, అందరూ చాలామందిని జూనియర్ ఆర్టిస్టులని, అసలు ఆ పర్ఫార్మెన్స్ రాని వాళ్ళని ఆర్టిస్ట్ని తీసేసుకున్నారు. వాళ్ళకేంటి ఆ పర్ఫార్మెన్స్ ఎప్పుడూ కూడా మాట ద్వారా తెలిసిపోతుంది. మన మాటలో అదురు బెదురు ఉన్నప్పుడు ఏంటంటే వీడి ఆర్టిస్ట్ కాదు, వీడు సరిగ్గా నటించలేకపోతున్నాడు అని తెలిసిపోతుంది. ఈ సినిమాలో కూడా అదే జరిగింది. ఒకవేళ మీరు ఆ చిన్న చిన్న క్యారెక్టర్లకు కూడా స్టూడియోలో డబ్బింగ్ చెప్పుంటే స్టూడియోలో డబ్బింగ్ ఆర్టిస్టులకి కొంచెం ఆర్టిస్టిక్ లక్షణాలు ఉంటాయి. వాళ్ళు బ్యాడ్గా యాక్టింగ్ చేసిన దాన్ని కూడా ఒక మంచి యాక్టింగ్గా చూపించగలుగుతారు వాళ్ళ యొక్క డబ్బింగ్ ద్వారా. ఇది డబ్బింగ్ ఆడియోలో ఉన్నటువంటి ఒక పెద్ద ప్లస్ పాయింట్. దట్స్ ఇట్. నాకు ఇంకా ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడాలని ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడైనా సరే మన ఆలోచన తప్పుడుగా ఉన్నప్పుడు దాని అవుట్పుట్ కూడా తప్పుడుగాను వంకరగానే ఉంటుంది. ఫర్ మీ ఇట్స్ ఏ కంప్లీట్ బ్యాడ్ ఫిల్మ్. దట్స్ ఇట్. జై హింద్.